వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. అమ్మాను అపార్ట్మెంట్ సెక్రటరీ అంటే ఏదో అనుకున్నాం గానీ వాచిపోతుంది పగలు రాత్రి పని చేయలేక. ఈ పిల్ల వెతవులు ఆడుకున్నంతసేపు ఆడుకొని బోర్డు ఇక్కడ బాగా చెడిపోయారు. నిద్ర బట్టి చావట్లేదు. కాసేపు మనం ఆడుకోవచ్చు ఎవరన్నా తోడుంటే. ఈడున్నాడుగా వాచ్మెన్ గాడు, మళ్ళీ బలుపు పోయినట్టుందే. ఈడొకడు మర్రి చెట్టును పట్టుకున్న గొడ్ల కుప్పలాగా గేట్ను పట్టుకుని ఏలబడుతున్నాడు. అరే ఈ పాట ఏదో నా గురించి రాసినట్టుందేటి. ఏటయ్యా మళ్ళీ పగిలిందా బల్బు? ఈడిప్పుడు వచ్చేదేటి? పద్దాటింది ఇంకా నిద్రపోలేదండి. అబ్బాయి అదే లేదు నిద్ర పట్టక. నేను అడిగింది అదే కదా. ఏటయ్యా గేట్ లోంచి బయటకు చూస్తున్నావు? గేట్ లోంచి ఎవరన్నా వచ్చేస్తారేమో అని. అలాగా సర్లే, అలా వెళ్ళి సరదాగా క్యారం బోర్డు ఆడుకుందారా? ఇప్పుడా ఈ చీకట్లో సిమ్రాన్ వచ్చి పిలిచినా రానండి. థ్యాంక్స్ ఓయ్. నేను పిలవగానే పని కూడా మానేసి వస్తానన్నావు. నేను ఎప్పుడన్నాను? నీ వినయం నాకు నచ్చింది. వచ్చే నెల నుంచి నీకు 50 రూపాయలు జీతం పెంచేస్తున్నాడు అంతే. 50 రూపాయలు జీతం పెంచుతున్నారా? చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. సరేనా? ఇప్పుడు ఈ చీకట్లో ఎలా వెళ్ళాలి? ఏంటయ్యా గొడుక్కుంటావు మళ్ళీ? ఏమీ లేదండి, మీరు రేడియో పట్టుకోండి, నేను ఈ గేట్ వేసి వచ్చేస్తాను. రేడియో నేను పట్టుకోవాలా? మరి అటుస్తున్నావు ఎవరికి? నేను ఇక్కడ ఉంటే చీకట్లో మీకు కనిపించలేదంతే. కనిపించట్లేదన్నాడా వినిపించట్లేదన్నాడా? ఇది గేటేనా? అది కాదు, రేడియో ఆన్ చేసుకోవచ్చుగా, పాత పాటలు వస్తాయేమో. కొంచెం స్లోగా వెళ్ళండి, నేను ఫాలో అవ్వాలి కదా. ఇది అనవసరం అంటే స్పీడ్కి వెళ్ళిపోతాడు. అమ్మో, ప్రసారాలు సమాప్తమా? ఈ డెట్టిల్లోడో తెలియట్లేదు. నేను ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఏంటయ్యా వెతుక్కుంటున్నావు ఏంటక్కడ? అదే స్టిక్ పడిపోతే తీసుకుంటున్నానండి. సార్, ఇప్పుడు అపార్ట్మెంట్ సెక్రటరీ అయినప్పుడు రిగ్గింగ్ అది చేశారంట, నిజమేనండి? మనకు విగ్గెందుకయ్యా, బ్రహ్మాండమని క్రాఫ్ ఉంటేను. ఏదో ఇంకోసారి చెప్పండి. అప్పుడెప్పుడు నాటకంలో పెట్టాను విగ్గు. రావయ్యారా? వస్తున్నా. ఇంతకుముందు ఎప్పుడన్నా ఆడావా ఈ క్యారమ్స్? భలేవరే సార్. ఫస్ట్ నేను స్పోర్ట్స్ మ్యాన్, తర్వాతే వాచ్మెన్. అదేటయ్యా స్టిక్ బోర్డు మీద పెట్టావు? అదే బోర్డు లెంగ్త్ కొలుస్తున్నానండి. సరే, వైట్ కాయిన్స్ ఆడతావా బ్లాక్ కాయిన్స్ ఆడతావా? చీకట్లో ఏ కాయిన్ అయితే ఏంటండి. బాబు వచ్చినోడికి ఏ కాయిన్స్ అయితే ఏమంటావా? సరే ఆడైతే. అక్కడ దొరుకుతావేంటయ్యా? స్ట్రైకర్ ఎక్కడ ఉంటారా? పౌడర్ రాసుకుంటున్నా అండి. పౌడర్ మేము బోర్డు కొన్నప్పటి నుంచి ఇంతవరకు ఇలా. సరే సరే ఆడాడు. చాంపియన్ కదండి, అది అలా అలవాటైపోయింది. అబ్బో ఇదేంటయ్యా బ్లాక్ కొట్టేవేంటి? సర్లేండి, స్ట్రైకర్ ఎక్కడ? అదేంటి అటు కొడితే ఇందులో పడింది. ఇది బ్లాక్ కాయినా ఏమండి? ఇది వైట్ కదండి. ఎదుటి ఇది వైటా? ఇది వైటా? సరే నువ్వే ఆడు. స్ట్రైకర్ ఇలా ఇవ్వండి. ఇదిగో స్ట్రైకర్ ఇవ్వండి సార్. ఇదిగో. ఎవడేంటి ఏంటి మీరు దాచేసి నటిస్తున్నారా ఏంటి? ఓహో అబ్బో ఎంత ఉందన్నమాట. మరి అదే ఛాంపియన్ అంటే. నాకు ఒక విషయం అర్థమైందయ్యా. ఏంటి సార్? నీకు రేచి ఇక్కడ కదా? అది నాకు ఎప్పుడో తెలుసు. అమ్మో, కనిపెట్టేశాడు, కనిపెట్టేశాడు. నిన్ను క్షమించాలా? నేను ఎప్పుడన్నాను సార్? మళ్ళీ సారీ అంటావు? ఏంటండి నేనోటి మాట్లాడితే మీరోటి మాట్లాడుతున్నారు? నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటది? మీకు బ్రహ్మత్యముడని. బాగా చెప్పావు. ఇదిగో కళ్ళు కనపడకపోయినా వాచ్మెన్ లాగా బాగా మేనేజ్ చేస్తున్నావా? మీరు అపార్ట్మెంట్ సెక్రటరీ లాగా ఎవరేం చెప్పినా వినిపించినట్టు నటించడం లేదు. మార్వాడి దెబ్బలాడుకుంటే పాత బంగారం రేటు బయటడిందంట. అలాగే ఈ రోజు క్యారం బోర్డు దే వల్ల ఈయనకి శివుడు నీకు రేస్ చేయడం నాకు తెలిసిపోయిందా. సునీల్ గారా, మీరు ఒక్కరే వచ్చారా? ఇంకా ఈ అపార్ట్మెంట్ వాళ్ళు వెనకాల ఇంకా ఎవరికీ చెప్పలేదు, పిలుచుకురా. వద్దండి బాబు, ఇంకో ఆయనకి చెవుడు ఉందని ఎవరికి చెప్పకండి. ఓన్లీ మన వాచ్మనేగా, రేచి ఇక్కడ ఎవరికి చెప్పా. అలాగే కన్ఫర్మ్డ్. అలా చేయాలంటే మీ ఇద్దరు నాకు నెలకు 2500 చొప్పున ఇచ్చుకోవాల్సి వస్తుంది. అమ్ము, ఉన్న బొక్కలు కాక మళ్ళీ ఇది ఒక బొక్క. మీ బొక్కలు నా డైరెక్షన్ తో నేను కవర్ చేస్తాను కదా. ఇదిగో పగలో నువ్వు ఈయనకి చెవుల్లో పనిచేయి, రాత్రిపూట నీ కళ్ళ మీరు పనిచేయండి. అప్పుడు మీ ఇద్దరు లోకాన్ని చూడొచ్చు వినొచ్చు. ఏదో ఒకసారి చేతులు కలపండి మీ ఇద్దరు. నాకు కదా మీ ఇద్దరు కలుపుకుండా. చూసావా మనిషి తమాషాగా ఉంటాడులే. ఒక్క నిమిషం. ఓకే.
నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు సప్న, ఏం కావాలి? నేను మిమ్మల్ని ప్రేమించాను. బావా నీ తెలియక ముందే ప్రేమించాను. తప్పుగా ఆలోచిస్తున్నా. మా అక్క బతికుంటే నేను ఆలోచించేది తప్పే. కానీ ఈరోజు అక్క లేదు, బాబుకి అమ్మ లేదు. అందుకే వీడికి అమ్మగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. నీకేమన్నా పిచ్చా? నీకు విషయం తెలుసా? నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మీ ఇంట్లో వాళ్ళందరికంటే నీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. దానికి నువ్వు కోపడ్డావు. అయినా నేను లెక్క చేయలేదు. దానికి కారణం మీ అక్క. దివ్య నాతో ఉన్నంతసేపు నీ గురించి ఎక్కువ. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే. ఏంటి లవర్ బాయ్, ఈ రోజు మంచి మూడ్ లో ఉన్నట్టున్నావు. రియల్లీ డియర్ సునీల్, 25 years, 25 ఏళ్ల నాటి శాపం ఈనాడు తీరబోతోంది. అయ్యి బాబోయ్, ఇన్నాళ్ళు నెగిటివ్ గా ఉన్న స్టోరీ ఈ రోజు పాజిటివ్ గా మారిపోతుంది అనమాట. యా. అదేదో మా కళ్ళ కట్టినట్టు చెప్పా. 25 years, 25 ఏళ్ల క్రితం నేను అరవింద స్వామిలాగా చాలా అందంగా ఉండేవాడిని. చా, ఆ విషయం అలా ఆకాశంలో చూస్తా చెప్పాలా? ఫ్లాష్ బ్యాక్ లో అలాగే చెప్పాలి. ఓహో, కంటిన్యూ చేయి. ఆ రోజుల్లో నేను లండన్ లో చదువుకునేవాడిని. ఏంటి లండన్ లోనే? అప్పుడు నా చుట్టూ లేడీ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. నీకే? ఎస్. సరిగ్గా అదే రోజుల్లో రిలేటివ్స్ మ్యారేజ్ గా ఇండియాకి వచ్చాను. ఆ పెళ్లిలో మొట్టమొదటిసారిగా ఐశ్వర్యరాయని చూశాను. నా గుండె గుడి గంటల కంటే వేగంగా కొట్టుకుంది. అప్పుడే నాలో మొదలైంది. ఏటి సొగరా? కాదు, ప్రేమ. ఓహో, అంటే నీ ప్రేమ కదా సిల్వర్ జూబ్లీ ఆడేసింది అనమాట. ఎగ్జాక్ట్లీ. అబ్బో. నేను టీనేజ్ గర్ల్స్ తో చిలుపు చిలుపుగా తిరగడం చూసి ఆ అమ్మాయి ఎంజాయ్ చేసింది. ఆ అమ్మాయిలో ఉన్న అమాయకత్వాన్ని నేను ఎంజాయ్ చేశాను. నాలో ఉన్న సంథింగ్ సంథింగ్, ఆమెలో ఉన్న సంథింగ్ సంథింగ్ మా ఇద్దరికి నచ్చాయి. ఒకళ్ళనొక్కళ్ళు ప్రేమించుకున్నాం. మీ పెద్దోళ్ళు ఒప్పుకుని ఉండరా? అక్కడే నా స్టోరీ టర్నింగ్ లో బర్నింగ్ స్టార్ట్ అయింది. నా పేరెంట్స్ కి ఆ అమ్మాయి అన్నయ్యకి వచ్చిన క్లాష్ లో వాళ్ళ అన్నయ్య ఆ అమ్మాయిని తీసుకుని ఊరెళ్ళిపోయాడు. ఒక్క నిమిషం ఆగవా? ఇక్కడ నుంచి నేను చెప్తాను చూడే. చెప్పు. ఆ అమ్మాయిని తీసుకుని వాళ్ళ అన్నయ్య ఊరెళ్ళాడు. ఉం. నువ్వు వెనకాలే తోకాడించుకుంటా వాళ్ళు ఊరెళ్ళావు. ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమని వాళ్ళ అన్నయ్యని అడిగావు. దానికి వాళ్ళ అన్నయ్య ఒప్పుకోకుండా నీకు 1 ఎకరం పొలం ఇచ్చి అతనికంటే 1 బత్తా ఎక్కువ పండించమని ఆఫర్ ఇచ్చాడు. దానికి నువ్వు సై అన్నావు. కరెక్ట్. ఎగ్జాక్ట్లీ అన్ని తెలిసినట్టే చెప్తున్నావే. నా స్టోరీ నీకెలా తెలుసు? నాకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తెలుసా? ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ 100 ఆడేసింది. ఏంటి, నా స్టోరీ సినిమా తీసారా? ఇది ఎక్కువ మాటగా సినిమా వాళ్ళ దగ్గర రివాల్వర్స్ ఉంటాయి. AK-47 ఎదురైనా సరే ఇది నా కథ. మిగిలింది నువ్వు చెప్తావని చెప్పమంటావా? ఈ వయసులో నీకు అంత స్ట్రెయిన్ ఎందుకులే, నేనే చెప్తాను. నేను చెప్పు. నువ్వు కష్టపడి పొలం దున్ని పంట పండించావు. ఎస్. దాంతో ఇలన్స్ నీ పంటను నాశనం చేద్దాం అనుకున్నాను. ఎన్నే వాళ్ళ అన్నయ్య వచ్చి నీ పొలంలో ఎక్స్ట్రా బత్తా ధాన్యం పెట్టి నేను గెలిపించేసాడు. సినిమాలో అలా మార్చారా? ఏ ఒరిజినల్ గా అలా జరగలేదా? ఒరిజినల్ గా ఓ బస్తా తక్కువ పడింది. అందుకే కదా వాళ్ళ అన్నయ్య అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయలేదు. ఏమైనా సరే మేము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. వన్ ఫైన్ డే. నమస్కారం పంతులు గారు. నమస్కారం అండి. నమస్కారం పంతులు గారు, దేవుడి దయ వల్ల మా పెళ్లి జరిగింది. ఆహా. మీ సాయంతో మా శోభనం కూడా జరగాలి. మీ శోభనానికి నా సహాయం ఎందుకమ్మా? అబ్బాయి నడగా. ఆవిడ ఒపీనియన్ అది కాదు. మా శోభనానికి మంచి ముహూర్తం పెట్టమని. అలాగే కూర్చోండి. 5 గవ్వలు తిరగబడ్డాయి. అయితే అంటే దీని అర్థం రాహువు కేతువు ఛాన్సే లేదు. ఏమైంది పంతులు గారు? మీరు లేచిపోయి వచ్చిన టైంలో రాహు ఉన్నాడు. తాళి కట్టిన టైంలో కేతువు వక్ర దృష్టితో చూస్తున్నాడు. ఈ గ్రహస్థితి ప్రకారం మీరిద్దరూ 25 సంవత్సరాలు కలవకూడదు. మీరు ఇంగ్లీష్లో నో అని అరిచినా, హిందీలో నయ్యని గింజుకున్నా జాతకం మారదు. పొరపాటున మీరు కలిశారో ఇద్దరిలో ఒకళ్ళు ఉండరు. పోనీ మేము శారీరకంగా కలవకపోయినా దగ్గరగా ఒకరినొకరు చూసుకుంటూ బతకొచ్చు కదా? చూసుకోవచ్చు, బతకచ్చు. కానీ ఒకే గుమ్మం, ఒకే కంచం, ఒకే మంచం కలిశాయో మిగిలేది ఒకే శ్మశానం. శోభనం వద్దు, మరణమే హద్దు. పంతులు గారు ఆనాడు పెట్టిన గడువు ఈనాటితో తీరిపోయింది. రేపే మా శోభనం.
ఉంగ ఉంగ కాదురా, అమ్మ అమ్మ అని పిలు. ఏం పిల్లాడివిరా నువ్వు, అదే ఆడపిల్ల. రే, ఉంగ ఉంగ కాదురా, అమ్మ అమ్మ అని పిలు. ఏం పిల్లాడివిరా నువ్వు, అదే ఆడపిల్ల అయితే ఈ పాటికి అమ్మ అని పిలిచేది. మగ పిల్లాడివి, నీకు బుద్ధి లేదురా. అమ్మ నన్ను ఒక్కసారి పిలిస్తే కదా మీ నాన్న నన్ను పెళ్లి చేసుకునేది. నాన్న, ఆపేసేవే, నేర్పు. అమ్మ అనడం నేర్పు. కాదు నాన్న, బాబు. ఎప్పుడే బాబు, తప్పంతా నీలో ఉంది, నీ మనసులో ఉంది. మీ అక్క పొరపాటు చేస్తే తప్పంతా దాందే అనుకున్నాను. అదే పొరపాటు నువ్వు చేసావంటే ఈ తప్పు మీది కాదు, నాది. లేదు నాన్న, నేను ఏ పొరపాటు చేయలేదు. నోర్మై! ఒక పక్కన నీ పెళ్లి ఏర్పాటు జరుగుతుంటే ఇక్కడ విడిచేత అమ్మ అనిపించుకోవాలని చూస్తావా? ఇంతకన్నా తప్పు, ఇంతకన్నా పొరపాటు ఇంకేమైనా ఉందో? క్షమించండి, మీరు పెద్దవారు. మేము ఆవేశపడితే మీరు సర్ది చెప్పాల్సింది పోయి మీరే ఆవేశపడితే. చాలు! ఈ మంచితనం నటించే మమ్మల్ని నిలువునా మోసం చేశావు. నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధపడ్డావు. సార్, నేను చెప్పేది వింటే. ఏంటో నువ్వు నాకు చెప్పేది? నువ్వు మాయ మాటలు చెప్పకపోతే నా కూతురు నీ వల్ల పడుతుందా, నీ కొడుకు చేత అమ్మ అనిపించుకోవాలని చూస్తుందా? నీలాంటి నయవంచుకుని నా గడపలోకి అడుగు పెట్టినటమే నేను చేసిన మహాపాపం. నమ్మించి గొంతు కోసావు కదరా. పోరా, బయటికి పో. సార్, అది కాదు. చెప్పేది నీకే. మర్యాదగా బయటికి వెళతావా, మెడ పెట్టుకుని నెట్టమంటావా? హలో, బయటకి నెట్టే ముందు ఇతను ఎవరో తెలుసుకోండి. నువ్వేం మాట్లాడదురా? నన్ను ఆపకో. ఈయన ఇంత అవమానించిన తర్వాత తలదించుకుని నుంచోవాల్సిన అవసరం నీకు లేదు. నేను చెప్పే తీరుతాను. ఏయ్, నువ్వేంట్రా చెప్పేది? మీరు ఇప్పుడు ఇసిరేసారే, ఈ బిడ్డ ఎవరనుకున్నారు? మీ మనవడు, మీ పెద్ద కూతురు 9 నెలల్లో మోసి కన్న బిడ్డ. మీరింత అవమానించిన పౌరుషం చంపుకొని నిలబడ్డాడే ఇతనే మీ దివ్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త. అంటే మీ ఇంటి అల్లుడు. అల్లుడు కాబట్టే మీ అమ్మాయికి ఉద్యోగం ఇప్పించాడు. ఇప్పుడు పెళ్లి కూడా చేయాలనుకుంటున్నాడు. లక్షలు ఖర్చు పెట్టి మీ కొడుకు ఇంజనీరింగ్ సీట్ సంపాదించి పెట్టాడు. భవిష్యత్తులో మీ కుటుంబానికి ఏ లోటు రాకూడదని ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా చేశాడు. ఎవడో స్టూడెంట్ ఇవన్నీ ఎందుకు చేస్తాడండి? మీ అల్లుడు కాబట్టే చేశాడు. ఏంటమ్మా అలా చూస్తున్నారు? అల్లుడు ఉన్నాడు, మనవడు ఉన్నాడు, కూతురు ఎక్కడా అని చూస్తున్నారా? కన్నబిడ్డ బతికుండగానే పిండం పెట్టాడు కదమ్మా ఈ తండ్రి. ఈయన ప్రేమతో పెట్టిన 4 మెతుకులు తినటానికి తను ఎప్పుడు వెళ్ళిపోయిందమ్మా. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఇప్పుడు మీ ఇష్టం. ఎన్ని కర్మలు చేసుకుంటారో చేసుకోండి, ఎన్ని పిండాలు పెట్టుకుంటారో పెట్టుకోండి. ఇంకా ఎందుకు ఇక్కడ నిలబడ్డావు? చదువు జ్ఞానాన్ని పెంచుతుంది. అందరికీ చదువు చెప్పి చెప్పి ఈయనకున్న జ్ఞానం ఎప్పుడో పోయిందిరా. రేయ్, కన్న కూతురు బతికొండగానే కర్మ చేసిన ఆయన అల్లుని తీసుకుని నెత్తి మీద పెట్టుకుంటాడు అనుకుంటున్నావా? అసలు ఎలాంటి మనుషులతో అనుబంధం పెంచుకోవాల్సిన కర్మ నీకు లేదురా. పద. పంపిన మనీ ఆర్డర్లు తిప్పి పంపినా, లెటర్స్ చింపినా, అక్క ఎక్కడో ఒక చోట హాయిగా బతుకుతోందన్న సంతోషం మీ కళ్ళల్లో కనిపించేది. ఇప్పుడు అక్క చనిపోయిందని తెలిసి ఉన్న చోటే కూలిపోయారంటే అక్క మీద మీకెంత ప్రేమ ఉందో తెలిసిపోతోంది. ఏది ఎలా జరిగినా అక్క ఈ ఇంటి మనిషి, అక్క కొడుకు ఈ ఇంటి బిడ్డే. కానీ వాడు ఈ రోజు అమ్మ లేని వాడైపోయాడు.
అక్క పోయిన తర్వాత బావ కూడా ఇంకో పెళ్లి చేసుకోకుండా తన బిడ్డ కోసమే బతుకుతున్నాడు. అతను పొరపాటున మరో పెళ్లి చేసుకుని ఉంటే ఆ భార్యగా వచ్చే మనిషి బాబుని సరిగ్గా చూసుకోకపోతే బాబుకి అమ్మే కాదు తండ్రి కూడా దూరం అయిపోయేవాడు. అందుకే బావలాంటి మంచి మనిషికి తోడుగా ఉండి అమ్మలేని అక్క బిడ్డకి అమ్మగా ఉండిపోవాలని ఆశపడ్డాను. అది తప్ప నాన్న? ఇంకా అది తప్పేని మీరనుకుంటే నేనేం చేయాలో మీరే నిర్ణయించండి. నా దగ్గర పాఠాలు నేర్చుకుని నాకే గుణపాఠం నేర్పించావు. నిన్ను చూస్తుంటే ఆనందంగా ఉంది. మాస్టారు, సూర్య ఎక్కడ? ఓం గణపతి భవామహే కవిం కవీనాం పుష్పవస్మాతుమ్యాహం కేశవాయ స్వహ నారాయణాయ స్వహ మాధవాయ స్వహ. అజా గోత్రం పైడిపాల గోత్రం. పైడిపాల గోత్రోద్భవస్యాః. పేరు దివ్య. దివ్యానామధేస్యాః. పరిధానసాంగపిండప్రదానం కరిష్యే. యజమానస్యాః ఓం భద్రం కర్ణేభిः శృణుయామదేవాः భద్రం పశ్యేమాక్షభేత్రాः స్థిరేరంగైः స్తవం. యజమానస్యాః మాతృం పిండప్రదానం కరిష్యే. అస్య యజమానస్యాః మాతృమాతామహీనా పిండప్రదానం కరిష్యే. అస్య యజమానస్యాః మాతృమాతామహీనా పిండప్రదానం కరిష్యే. అజయమానస్య తంత్రపం విషయ ఓం దక్షం జ్యోతాపణీమహే గాతుం జిహ్నాయ గాతుం జిహ్నయే దేవీ స్వస్తిరస్నః ఏమండి? ఆ రోజు నా మూర్ఖత్వంతో బతికున్న కూతురికి పిండం పెట్టి బయటికి పంపించేశాను. నేను చేసిన పాపానికి తల్లి చేతి గోరుముద్దలు తినాల్సిన పసివాడు ఈరోజు తల్లికే పిండం పెట్టే పరిస్థితి వచ్చింది. నా జీవితంలో నేను దిద్దుకోలేని తప్పు చేశాను లక్ష్మి. పిండానుద్వాసయ గయాయాంగచ్చతి గయాయాంగచ్చతి. స్నానం చేశారండి? అల్లుడు, నువ్వెవరు? ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా నిన్ను అవమానించి చాలా పెద్ద పొరపాటు చేశాను. లేదండి, మీరే పొరపాటు చేయలేదు. అవునండి, మీరు మీ పెద్ద కూతురికి పెళ్లి చేద్దాం అనుకున్నారు. కానీ ఆమె ప్రేమించిన వాడిని చేసుకుంటానని బయటకు వచ్చేసింది. ఆ బాధ నుండి బయటపడి చిన్న కూతురికి పెళ్లి చేద్దాం అనుకున్నారు. కానీ ఆ కూతురు కూడా ఓ బిడ్డని అమ్మా అని పిలవరని అడుగుతుంటే ఏ తండ్రికైనా బాధ కలుగుతుంది. మీ పరిస్థితుల్లో నేనున్న అలాగే చేసేవాడిని. అందుకే మీరంటే నా గౌరవమే తప్ప మీ మీద నాకెప్పుడు కోపం లేదు, రాదు. నువ్వు ఆలోచించినంత మంచి మనసుతో నేను ఆలోచించలేకపోయాను. ఇంత మంచి మనిషి నా కూతురికి భర్తగా దొరికాడని, నాకు అల్లుడు కాబోతున్నాడని తెలియక నా కూతుర్ని శాశ్వతంగా దూరం చేసుకున్నాను. ఇప్పుడు నీ చేత మావయ్య అనిపించుకునే అర్హతను కూడా పోగొట్టుకున్నాను. అంత మాట అనొద్దు మావయ్య గారు. ఇప్పటికైనా మీరు అల్లుడిగా నన్ను ఆదరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషం నీకే కాదు, మా అందరి మధ్య శాశ్వతంగా ఉండిపోయేటట్టు నువ్వే చేయాలి. ఏం చేయమంటారో చెప్పండి. స్వప్న మెడలో నువ్వు తాళి కట్టాలి. ఆమెకు భర్తవే మళ్ళీ నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టాలి. ఇప్పటి వరకు మీరు ఏ పొరపాటు చేయలేదు. అసలు పొరపాటు ఇప్పుడే చేయబోతున్నారు.
సూర్య, అవును మావయ్య, దివ్య చనిపోయింది, నేను ఒంటరివాణ్ణి అని ఎప్పుడైనా ఎవరి దగ్గర చెప్పానా? దివ్య చనిపోయిందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆమె నాతోనే ఉంది, నాలోనే ఉంది. నేను చేసే ప్రతి పని వెనుక ఆమె నిర్ణయం ఉంది. తను నాలో ఉండి నన్ను నడిపిస్తుంది. నా కొడుకుని మీ మనవడుగా ఒప్పుకుని తను చేసింది తప్పు కాదని, అది మీరు తెలుసుకోవాలని దివ్య చివరి కోరింది. మీరు అల్లుడు అని నన్ను ఎప్పుడు పిలిచారో అప్పుడే ఆమె ఆశ నెరవేరింది. ఇక మిగిలింది స్వప్న పెళ్లి. అది కూడా జరిగిపోతే ఆమెకిచ్చిన మాట నిలబెట్టుకున్నానన్న తృప్తితో సంతోషంగా వెళ్ళిపోతాను. మీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు నా ఇంట్లో నేను తీసుకున్నదే నిర్ణయం. ఇక నుంచి నా అల్లుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో అదే అందరి నిర్ణయం. నీ చేతుల మీదుగా స్వప్న పెళ్లి చేయి. నాకు రాత్రి పెళ్లి కన్నా పగల పెళ్లి కృష్ణ, పంతులు గారు ఏదో అడుగుతున్నారు చూడు. ఇటు. రేయ్, ఎక్కడికి? మొత్తైదులు కట్టుబడి కావాలని గెలట్కి వెళ్తున్నా. నేను ఇస్తాలే కానీ నువ్వు వెళ్ళి గెస్ట్ రిసీవ్ చేసుకో. ఇదిగో మా అరటికాయలు అడిగావుగా, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? అయిపోవచ్చింది నాన్న. త్వరగా రెడీ చేయండి, మా అవతల ముహూర్తం దగ్గర పడుతుంది. వెళ్ళు. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు. పెళ్లి కూతురు నవ్వకపోతే ఎంత అలంకరణ చేసినా వేస్ట్. నమస్తే ఆంటీ. ఏంటి పిల్లలు రాలేదా? మాకు పిల్లలు లేరుగా. పిల్లలు లేరా? అంకులు ఏం చేస్తుంటారు? రైల్వేలు, టీసీ. అదే అలా చెప్పండి. నైట్ డ్యూటీలు, ఓవర్ టైం డ్యూటీలు ఎక్కువైపోయి ఉంటాయి. అదేం కాదు, అప్పుడే పిల్లలు ఎందుకని దగ్గరుండి నేనే కట్ చేయించాను. సంసారంలో సెన్సార్ గట్ట. నమస్తే నమస్తే, యంగ్ అండ్ ఎనర్జెటిక్ కపుల్. అంకుల్ మీరు మగాళ్ళెంపు కూర్చోండి, ఆంటీ ఆడోళ్ళెంపు కూర్చుంటారు. యూ రాస్కెల్, కలవక 20 సంవత్సరాల తర్వాత కలిస్తే మా ఇద్దరిని విడదీస్తావు నువ్వు. అది కాదండి, ఆంటీ మగాళ్ళెంపు సిగ్గుపడతారని. అయితే నేనే ఆడోళ్ళెంపు కూర్చున్నాను. వాట్ డార్లింగ్? కమాన్. ఈడో రిటైర్ అయిపోయిన మధ్యన ఇదో సర్వీస్ అయిపోయిన లైలా ఏదో బిల్డప్ లో. తాగండి, మీరు ఇంటికి వచ్చినట్టున్నారు. వాచ్మెన్ మా ఆయన ఎక్కడైనా కనపడ్డా? కనపట్లేదా? అమ్మో, మైక్ లో అనౌన్స్ చేసిన వేస్టే, వినబడి సావదు కదా. అదే కదా నా బాధ. వదిలి పారదప్పండి. అదే చీకటి పడకుండా వెతుకుతాం పదండి. ఇదిగోండి, ఇక్కడ ఉన్నారు మీ వారు. ఆపండి. ఏంటయ్యా చెవిటోడి మీద సన్నయ్య అవుతున్నారు? ఏంటండి ఆయన చెవిటోడా? మరి అదేంటి శంకర శాస్త్రి తాళం వేస్తున్నాడు? మూల శంకర శాస్త్రి ఏం కాదు గురువు గారు, వాళ్ళు ఎప్పుడు ఆపేశారు, మీరు ఇంకా ఆపలేదు. బాగా చెప్పావు. ఎంత బాగా వాయించారయ్యా. ఆ అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం అని సినిమాలో కన్నా వీళ్ళే బాగా అది వాయించారా? కాదండి బాబు, ఇది త్యాగరాజ కృతి. చెప్పండి అయ్యా. ఏమండి, ఇప్పుడైనా చౌడు మిషన్ పెట్టుకొని చావచ్చు కదా. బాగా చెప్పావు. ఇదిగో ముహూర్తానికి టైం అయింది, రండి. పెళ్లి ఆగిపోయిందా? అవ్వా రండి. అయ్యయ్యో, పెళ్లి ఆగిపోతుంది. పద 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 పద. అమ్మా, పెళ్లి కూతురు తొందరగా తీసుకురండి, సమయం కావస్తోంది. రేయ్, ఈ టైంలో కూడా పిన్ని వదలవా? బావా, చివరిసారిగా అడుగుతున్నాను, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఒక్క మాట నువ్వు చెప్పావంటే. ఏంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి వెళ్ళి తాళి కట్టించుకో. నీకే చెప్పేది, వెళ్ళు. అరే రే, ఊరుకో. బాబు భజంత్రిలో వాయించండి, బాబు వాయించండి.
నన్ను అమ్మ అని పిలిచావురా. ఈ పిలుపు కోసమే ఇన్నాళ్ళు ఎదురు చూశాను రా. ఓకే ఓకే, మాటలు వచ్చే ముందు పిల్లలు ఎవరైనా అమ్మా అనే పిలుస్తారు. ఇంత చిన్న విషయానికి పెట్ల మించి లేచి వచ్చేయాలా? ముహూర్తం దాటిపోతుంది, వెళ్ళి తాళి కట్టించుకో. ముహూర్తం దాటిపోయినా పర్వాలేదు. మంచి ముహూర్తంలో వీడు నన్ను అమ్మ అన్నాడు. వీడి పిలిపే నాకు వేదమంత్రం. స్వప్న, ఇది మంచి పద్ధతి కాదు. నేను మంచిదనుకున్న పద్ధతి ఇదే. చూడు బావా, నా భార్య చనిపోలేదు, నాతోనే ఉంది అని నువ్వనే మాటలో ఎంత నిజం ఉందో, వీడు నా బిడ్డ అని నేననే మాటలో కూడా అంతే నిజం ఉంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వే నన్ను అర్థం చేసుకో బావా. నా మెళ్ళో తాళి కట్టి నన్ను నీ భార్యగా చేసుకోమని నేను అడగను. కానీ ఈ జన్మకి నేను వీడి తల్లిగా ఉండిపోవడానికి డిసైడ్ చేసుకున్నాను. ఫ్యాంటాస్టిక్! ఈ కథకి డిఫరెంట్ క్లైమాక్స్. నోరు మూసుకో, ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు. మావయ్య, మీరైనా స్వప్నకి చెప్పండి. కూతురు ఇష్టపడ్డవాడిని చేసుకోవద్దని జీవితంలో ఒక పొరపాటు చేశాను. మళ్ళీ అదే పొరపాటు చేయలేను. ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయంలో తప్పేం లేదురా. అవునరా, ఈ పెళ్లి జరిగితే ఆ అమ్మాయికి న్యాయం జరగడం కాదు, చాలా అన్యాయం జరిగినట్టు అవుతుందిరా. దయచేసి నన్ను ఎవరు బలవంతం చేయదు, ప్లీజ్. థ్యాంక్స్ బాబు, ఆలస్యంగానైనా ఈ పెళ్లి ఒప్పుకున్నావు. నేను ఎప్పుడు ఒప్పుకున్నాను? బావా, చూసావా, నువ్వు నన్ను వదిలించుకుందాం అనుకున్నా వీడు నన్ను వదలటం లేదు. ఏరే బంగారు, మీ నాన్న అవునన్నా కాదన్నా మన బంధం ఎవ్వరూ విడదేలేరా. మా నాన్నని మీ నాన్న మార్చుకోలేంది, మీ నాన్నని ఎప్పటికైనా మనం మార్చుకోలేమా ఏంటి? ఎలాంటి పరిస్థితుల్లో అయినా మీ నాన్న మారతాడు, కాలం మారుస్తుంది.